ఇదే షోలో మీరు ఒక ఎపిసోడ్‌లో మీరన్నారు, మా కో స్టార్స్ నన్ను చూస్తే భయపడేవారని చెప్పి అన్నానా? అన్నారు. సో, అంటే ఏ విధంగా భయపెట్టేవాళ్ళు? ఎవరిని? షార్ట్ గ్యాప్స్‌లో ఎలా ఉండేది? అందరినీ. అందరినేనా? వాళ్ళకి తెలీదు నేను నవ్వుతూ చెప్తున్నానా, లేకపోతే సర్కాస్టిక్‌గా చెప్తున్నానా. ఆ! వాళ్ళు మాత్రం చూసి ఐ వాస్ వెరీ బ్యాడ్. బ్యాడ్ బ్యాడ్. అంటే ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉండేవారా మేడం? ఐ థింక్ ఇట్ వాస్ వెరీ డిఫెన్స్ మెకానిజం. ఆ! సో, అందుకనే కొంచెం అంటే రాధికా గారితో ఎవరైనా కూడా కొంచెం అంటే కొంచెం డీసెంట్‌గా బిహేవ్ చేసేవారు అనుకోవచ్చా? సీ ఎవ్రి ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ నెవర్ హ్యాడ్ ఒక్క బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. ఒక అన్‌కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనగానే లైక్ అన్‌కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్ నాకెప్పుడు ఐ నెవర్ ఫెల్ట్. ఐ ఫీల్ తెలుగు సినిమా హ్యాస్ రేజ్డ్ మీ టు ఒక ఒక పెద్ద లెవెల్‌కి తీసుకొచ్చి దే హ్యావ్ అప్రిషియేటెడ్ అండ్ సెలబ్రేటెడ్ మీ. అండ్ ఇప్పుడు దాకా దే డూ దాట్. సో నేను ఐ డిడ్ వన్ షో బంగారం మీకోసం అని అప్పుడు సన్‌లో. అవును. ఐ టు రిమెంబర్ పీపుల్. నేను ఏదో అన్నాను ఇలా నాకు సున్నుండలు అంటే ఇష్టం, నాకు ఇలా అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నేను చాలా మిస్ చేస్తున్నాను చెన్నైలో. అప్పుడంతా స్విగ్గీ లేదు కదా, సో ఆర్డర్ చేయడానికి కూడా మాకు కుదరదు. సో ఎవరైనా హైదరాబాద్కి వెళ్తే ఏ బాబు బాబు నాకు తీసుకురా అలా అనగానే ఎవ్రీ ఎపిసోడ్ నా కోసం నాకు ఇష్టమైనది అందరూ తీసుకొస్తానండి. ఐ వాజ్ వెరీ వెరీ టచ్డ్ బై ద ఒక జెన్యున్ లవ్, ఒక జెన్యున్ ఎఫెక్షన్ నాకు కనిపించింది. సో ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్ ఇట్ హ్యాడ్ గివెన్ మీ వెరీ జీవితం ఒక జర్నీ కదా. ఆ జర్నీలో ఏదైతే బాగుంటుంది అని నాకు ఎప్పుడు నేను ఎందుకు ఇలా వచ్చాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై స్పేస్. సో అందరినీ భయపెట్టడం అంత ఓవర్ డ్రామా. బట్ కోపం వస్తుంది. మీరు ఏడిపించడం ఇవన్నీ పక్కన పెడితే ఎవరు ఎక్కువ టీజ్ చేసేవారు మేడం? మిమ్మల్ని ఎక్కువ ఎవరు టీజ్ చేసింది? ఆ సాహసం ఎవరైనా చేసేవాళ్ళు అసలు? నేను ఎవరిని చాలా టీజ్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరో టీజ్ చేయడం కానీ ఎక్కువ ఎవరు? నన్ను టీజ్ చేశారంటే మస్ట్ బి ఓన్లీ చిరు. అవునా? చిరంజీవి గారు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ దట్ మేమిద్దరూ ఒకేసారి అలా వచ్చేటప్పుడు వి వర్ మోర్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ వాజ్. సో హీ విల్ బులీ మీ అలాట్, ఐ విల్ బులీ హిమ్ అలాట్. బట్ నేను బాగా ఏడిపించానంటే ఎవరిని? నాగేశ్వరరావు గారు. అవును, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఆయన ఏడిపించారు, భయం అనిపించేది కదా? ఫస్ట్ డే అనిపించింది, తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఆయన ఏడిపించారు. అప్పా, వెరీ బ్యాడ్. We were both of us were very bad. I remember Nagarjuna was saying, yeah, your friend has come, go talk to him. And I will only go, where is my hero? నాగేశ్వరరావు గారు, మై రొమాంటిక్ హీరో అంటాను. రొమాంటిక్ హీరో. అండ్ శోభన్ బాబు గారు. గారు, అబ్బా, ఆయన్ని ఇంకా ఏడిపిస్తారు. అండ్ డాన్సింగ్ అయితే బాబు రెండు అంటాను. బట్ హీ వాజ్ ద మోస్ట్ classiest, చాలా dignified actors I worked with. He was very nice. He was very different. He was ఒక డిఫరెంట్ బ్రీడ్ ఆయన. ఆయన చాలా అలా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా చెడిపోయానండి. 6 తర్వాత 5:30కి అలా అందరినీ చూస్తారు, బాబు అంతే వెళ్ళిపోతారు. సో నాకు అది అలవాటు అయిపోయి ఇప్పుడు నాకు ఇప్పుడు దాకా 6 అందరూ చెప్తారు, ఈ శోభన్ బాబు గారితో యాక్ట్ చేసి ఇలా అయిపోయింది. ఇది 6 o'clock తర్వాత నాకు యాక్టింగ్ రాదు. నేను ఓన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఐ డిడ్ పిన్ని. సో శివకుమార్ గారు నాతో యాక్ట్ చేశారు. ఆయన వచ్చి నన్ను మా అమ్మ ఈ ఒక 3 pages బ్యాలెన్స్ ఉంది, అది ఫినిష్ చేస్తే ఈ సీన్ అయిపోతుంది, కొంచెం నేను ప్రొడ్యూసరు, నా రియాక్షన్ చూడండి, ఇదంతా మీరు ఇంటర్ఫియర్ అక్కడి, నేను యాక్ట్ చేయను అంటే యాక్ట్ చేయను అంతే మా, ఇది మీ ప్రొడక్షన్, ఐ డోంట్ కేర్, నేను వెళ్తాను. ఇది మరీ దారుణం కదా మేడం, మీ ప్రొడక్షన్. నువ్వే ప్రొడ్యూసర్, నాకు తెలుసు, అది మీరంతా చెప్పక్కర్లేదు. అయితే ఐఎమ్ వెరీ ట్రబుల్సమ్. అయితే ఇదే షోలో మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ షోలో చాలా మాట్లాడుతున్నారు మీరు, దాంట్లో ఇంకొక మాట నాకు కాపలేదు, పన్నీకి నేనే డాన్స్ నేర్పించన్నారు, అది నిజమా? అది కామెడీ. బికాజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాను కదా, సో వాళ్ళు హౌ దే వర్ సెట్కి రావడం, అలా
అప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లేదంటే వాళ్ళని తీసుకుని డూప్గా పెట్టి పెట్టి చేసేవారు. యాక్ట్ చేయడం మ్మ్. ఇదంతా అప్పుడు జరిగే టైమ్స్ అంతే.